హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో చాలామంది పెద్దవాళ్ళు, రిటైర్మెంట్కి దగ్గరున్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు చాలా రోజుల నుంచి డబ్బులు తీసుకొని ఒక మంచి ప్రాపర్టీ కొందాం, ఎక్కడ కొంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది చూస్తున్నారు. వాళ్ళకు ఒక 3 మేజర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ అని చెప్పొచ్చు మనం. ఇవి ఆపుతున్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరిని నమ్మాలి, నేను పెట్టేది సేఫా కాదా, ఈ 3 క్వశ్చన్స్ చాలామందిని ఇలా హోల్డ్ చేసి పెడుతున్నాయి. అండ్ నేను పర్సనల్గా నమ్మేది, రిటైర్మెంట్ అమౌంట్ అంటే ఇది రిస్క్ చేసే అమౌంట్ అస్సలు కాదు. ఇది మనకి ప్రొటెక్ట్ చేసే అమౌంట్. కాబట్టి దీన్ని ఒక రైట్ ప్లేస్లో రైట్ గైడెన్స్తో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తొందరపడి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మళ్ళీ అక్కడ నుంచి కోలుకోలేం. అండ్ ఈ టైంలో ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, యాక్టివ్ ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఇక్కడున్న ఈ అమౌంట్ని చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఒక ఎమోషన్ ఉంటుంది, ఓన్ హౌస్ కొనాలను, లేదా ప్రాపర్టీ ఓన్గా ఒకటి కొని పెట్టుకోవాలను, లేదా మనవరాళ్ళకి, మనవాళ్ళకి, లేదా పిల్లలకి వారసత్వంగా ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఒక మంచి ప్రాపర్టీ కూడా కొనలేకపోయినాం అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ మందిలో ఉంది. నేను అట్లాంటి వాళ్ళని, చాలామంది కస్టమర్స్ని చూసి వాళ్ళని అర్థం చేసుకొని నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. సో హైదరాబాద్లో దయచేసి మీరు గనక ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయినా, లేదా మీ రిటైర్మెంట్ అమౌంట్ కానీ చాలా సంవత్సరాల తర్వాత మీకు కష్టపడితే రూపాయి కూడబెట్టుకున్న డబ్బుని కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దయచేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక కొడుకులాగా, ఒక తమ్ముడులాగా, ఒక ఫ్రెండ్ లాగా నేను గైడ్ చేస్తా. ఐఎమ్ నాట్ దట్ 1%. ఏదో అమ్ముకోనికి ఏది పడితే అది చెప్పేద్దాం, కస్టమర్ని ఎట్లా పడితే అట్లా బ్లఫ్ చేసే ఆ పర్సన్, అలాంటి యాటిట్యూడ్, అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ సంజయ్ నాయక్ కాదు. ఎప్పుడు కూడా కస్టమర్కి క్లారిటీ ఇవ్వడం, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక రైట్ ప్రాపర్టీ కొనడానికి హెల్ప్ చేయడం నా మేజర్ బాధ్యత. అండ్ దానివల్లనే నాకు డబ్బులు వస్తున్నాయి. ఇవాళ నా లైఫ్లో నేను ఏమున్నా అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి, వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి, ఆ గ్రాటిట్యూడ్తోనే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. అందులో ఫస్ట్ పాయింట్, దయచేసి మీరు ఎక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఫస్ట్ రీసెర్చ్ చేయండి. లొకేషన్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అక్కడ కనెక్టివిటీస్ ఏమున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుందన్నది చూడండి. సెకండ్, మనం కొనే డెవలపర్ గురించి కూడా తెలుసుకోండి. అంటే వాళ్ళు రైట్ డెవలపరా కాదా, వాళ్ళకి మార్కెట్లో ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయండి. తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ చేశారా లేదా అన్నది కూడా చూడండి. ఆ తర్వాత ఎవరి దగ్గర మనం కొంటున్నాం, ఒక ఏజెంట్ కానీ, ఒక ఛానల్ పార్ట్నర్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ, వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోండి. అండ్ వాళ్ళని కూడా చెక్ చేయండి. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు మనకి ఎలా గైడ్ చేస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ దయచేసి ఒక కొడుకులాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక తమ్మునిలాగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మెత్త మాటలు చెప్పినంత మాత్రాన, స్వీట్గా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచోళ్ళని కాదు. సో మాటలు ఓకే ఒక రేంజ్ వరకు, ఆ తర్వాత మనకి డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్, ఆ తర్వాత మనకి గ్రోత్ ఇంపార్టెంట్, ఆ తర్వాత మనకి ఫ్యూచర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అదొక ప్రాపర్టీ కావచ్చు అంతే, కానీ మన లైఫ్లో అదొక్కటే ప్రాపర్టీ. కాబట్టి ఆ ఒక్క ప్రాపర్టీని కొనే ముందు చాలా జాగ్రత్తలు తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. ఇప్పటి వరకు వందల వేల ప్రాపర్టీలు అమ్మినా, కొన్ని వేల మంది ప్రాపర్టీ కొనడానికి హెల్ప్ చేసిన. స్టిల్ ఈరోజు కూడా నేను ఒక ప్రాపర్టీ కొనాలంటే మినిమం నేను ఒక 15 డేస్ రీసెర్చ్ చేస్తాను. 15 డేస్ నాకున్న ఇన్ఫ్లుయెన్స్, నాకున్న నెట్వర్క్ నుంచి, అందరి దగ్గర నుంచి 1-10 సార్లు చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తా. ఎందుకంటే నా డబ్బులు పెడుతున్నా కాబట్టి. అదేవిధంగా నేను కస్టమర్ అమౌంట్ కూడా నా అమౌంట్ అని ఫీల్ అవుతా. సో వాళ్ళ డబ్బులు వాళ్ళవి కావు, నావి. సో నేను కొంటే ఎట్లా కొంటానో, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తానో అట్లా మాత్రమే వాళ్ళకి సజెస్ట్ చేస్తా. అంతేగాని ఒక పూట కోసం, ఒక ప్రాపర్టీ అమ్మేయడం కోసం బ్లఫ్ చేయడం అనేది నాకు రాదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం తెలుసుకోవాలంటే, ఏజెంట్ మీకు అన్ని క్లియర్గా చెప్తున్నాడా లేదా, అన్ని క్లారిటీ ఇస్తున్నాడా లేదా, మీకు సపోర్ట్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోండి. ప్రెజర్ చేస్తున్నారా, లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నారా చూడండి. కొంతమంది అంటే ఇప్పుడే కట్టేయండి, టైం అయిపోతుంది, ఈ టైంలో కట్టకపోతే మీకు ఇది రాదు, అది రాదు, ఈ ఆఫర్ రాదు, ఇట్లా రాదు, అట్లా రాదని. ఎవరు కూడా ఒక జెన్యూన్ పర్సన్, ఒక నిజంగా పనిచేసే వ్యక్తి, కస్టమర్కి హెల్ప్ చేయాలనుకున్న వ్యక్తి కస్టమర్కి ఎప్పుడు ప్రెజర్ చేయరు. అఫ్కోర్స్ కొత్తగా అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, తొందరగా కట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, తొందరగా పేమెంట్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయో చెప్పడం ఓకే. కానీ మరీ ప్రెజర్ చేసి మీ మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టి, మీకు ఎక్కువ పుష్ చేసి, ఎక్కువ మంచి మంచి మాటలు చెప్పి, ఇవి మాత్రం కాదు. డాక్యుమెంటేషన్, లొకేషన్, గ్రోత్ ఇవన్నీ చూసుకున్నాకనే కొనండి. అండ్ మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక మంచి ప్రాపర్టీ కొనాలన్నప్పుడు దయచేసి ఓన్లీ వీడియోలను చూసి వెళ్ళిపోకండి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినంత మాత్రాన, సెలబ్రిటీస్ వచ్చినంత మాత్రాన, ఈ స్కీములు, ఈ ఆఫర్లు చూసినంత మాత్రాన, తక్కువ ప్రైస్లో వస్తుందన్నంత మాత్రాన దయచేసి మీరు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి.
తక్కువకి వస్తుందంటే ఎందుకు తక్కువకి వస్తుంది, రీజన్ ఏమున్నాయి, ప్రాపర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా. సో ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మనం ఒక రాంగ్ ఏజెంట్ త్రూ కానీ లేదా ఒక రాంగ్ పర్సన్ త్రూ ఒక రాంగ్ లొకేషన్లో ఒక రాంగ్ టైంలో డెసిషన్ తీసుకొని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రిగ్రెట్ ఉంటుంది. సో నేను ఇంత పెద్ద అమౌంట్ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేసేసినా అది మళ్ళీ నేను కోలుకోలేను అక్కడి నుంచి అని ఒక చాలా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు డబ్బులు పెట్టేటప్పుడు మీకు రేపు రీసేల్ అవుతుందా లేదా, రీసేల్కి ఎవరు హెల్ప్ చేస్తారు, రీసేల్ ఎలా అవుతుంది, రీసేల్కి ఎలా సపోర్ట్ చేయగలుగుతారు, సో నేను పెట్టే అమౌంట్ రైట్ లొకేషన్ అయినా కాదా, సో రైట్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానా లేదా, రేపు నాకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందా లేదా, రేపు ఇది నాకు కానీ నా పిల్లలకి కానీ వాళ్ళకి పనికి వస్తుందా లేదా. అండ్ ఛాలెంజెస్ లేని ప్రాపర్టీస్ కొనండి. లీగల్ ఇష్యూస్ ఉన్నవి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా. అండ్ ఇక్కడ ఇంకా కొంతమంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇదే, మా మామ చెప్పిండు, మా కాక చెప్పిండు, మా చుట్టం చెప్పిండు అన్నీ వితౌట్ వెరిఫికేషనే బ్లైండ్గా వెళ్ళిపోతారు. వాళ్ళు ఒకటో రెండో ప్రాపర్టీలు కొనుంటారు, వాళ్ళని తప్పనను, మనకు వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళని మాత్రమే మనం నమ్మగలుగుతాం, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి బయట వాళ్ళని నమ్మాలంటే ఒక డౌట్ ఉంటుంది. కానీ దయచేసి మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా వాళ్ళ త్రూ అయినా సరే ఒక రైట్ గైడెన్స్, ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మాత్రమే వెళ్ళండి. ఈ మధ్య కాలం ఏమైపోయిందంటే చాలామంది చుట్టాలలో కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉండేసరికి ఈ కొత్తగా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు కూడా కాల్స్ వస్తాయి అట్లా, మా మామ ఉన్నాడు, మా కాకు ఉన్నాడు, నేను ప్లాట్లు అమ్మేపిస్తా, నాకు కూడా కమిషన్ ఏమైనా ఇస్తావా లేదా, నాకు కూడా ఏమైనా డిస్కౌంట్ ఇస్తావా లేదా, నాకేమైనా బెనిఫిట్ చేస్తావా లేదా, లేకపోతే నేను ఒక ప్రైస్ చెప్తే ఇంకో 1000 రూపాయలు ఎక్కువ చెప్పు వాళ్ళకి, 500 ఎక్కువ చెప్పు వాళ్ళకి, ఇట్లాంటివి కూడా వస్తుంటాయి మా దగ్గర. సో 10 సంవత్సరాల్లో అన్ని రకాల పీపుల్ని చాలామంది చూసి వచ్చాను, చూస్తూనే ఉన్నాను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీరు కష్టపడి మీ హార్డ్ అండ్ మనీని పెడుతున్నారు కాబట్టి దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. మీరు రైట్ లొకేషన్లో, రైట్ టైమింగ్లో, రైట్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ దయచేసి ఓన్లీ వీడియోలు చూసి మాత్రం డెసిషన్ తీసుకోకండి. ఒక్కసారి టైం తీసుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి దయచేసి సైట్కి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఒక బ్లండర్ మిస్టేక్, నేను చాలామంది కస్టమర్స్లో కూడా అబ్జర్వ్ చేసిన, ముందు నేను ఒక్కనే వస్తా, నేను ఒక్కనే చూస్తా, నాకు నచ్చిందంటే నేనే డెసిషన్ తీసుకుంటా అంటారు, సైట్లన్నీ తిరుగుతారు, ఇంటికి పోయి మా భార్యని అడిగి చెప్తా అంటారు, ఇంటికి పోయి భార్యని అడిగి చెప్తా, దోస్తుని అడిగి చెప్తా. మా గురువు నాకు ఒక మాట అన్నాడు, సంజయ్ జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకో, భూమి కొనేటప్పుడైనా పెళ్ళి చేసుకునేటప్పుడైనా సొంత నిర్ణయం తీసుకో, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు, సలహాలు సూచనలు తీసుకో, కానీ నీ మనసుకి నచ్చితేనే, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నీ లైఫ్ బాగుంటుందని నీకు నమ్మకం అనిపిస్తేనే, నువ్వు సాటిస్ఫై అయితేనే అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకున్నాడు. అదేవిధంగా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అందరి దగ్గర సలహాలు సూచనలు తీసుకోవాలి, కానీ ఫైనల్గా మనకు ఆ కనెక్షన్ వస్తేనే, మనకు ఆ ఫీల్ వస్తేనే ఆ ప్రాపర్టీ నుంచి ఎస్ ఇది అప్రిషియేట్ అవుతుంది, ఇక్కడ గ్రోత్ అవుతుంది అని అనిపిస్తేనే అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులు లాస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక బ్రదర్ లాగా నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసినవి కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. కాబట్టి 1-2 సార్లు ఆలోచించండి. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనకపోయినా నేను నా కన్సల్టేషన్ ఇస్తా. పెయిడ్ కన్సల్టేషన్స్ ఉంటాయి, రండి, తెలుసుకోండి, సెర్చ్ చేయండి, 4 ప్రాజెక్టులు తిరగండి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, గ్రోత్ ఏముంది, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ సేఫా కాదా అన్నది తెలుసుకొని అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక బ్రదర్ లాగా మాత్రమే సజెషన్ చేస్తా, ఒక సేల్స్ మ్యాన్ లాగా కాదు. మీరు నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి, లేదా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంజయ్ నాయక్ రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేయండి. నా వీడియోస్ మీద నెంబర్ ఉంటుంది, చూసి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.